ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా మనకు తెలుసు, కానీ దాని డైరెక్టర్ ఎంతమందికి తెలుసు? డానీ బోయ్లే అని. అండ్ వాడిది బ్రిటిష్ వాడు అని ఎంతమందికి తెలుసు అన్న. అండ్ భారత్ అంటే స్లమ్స్, స్లమ్స్ అంటే భారత్ అనే రేంజ్లో తీసినాడు, ఆస్కార్ కొట్టుకొని పోయినాడు. అండ్ అదే ఆస్కార్ వేదిక మీద RRR అందులో నాటు నాటు అనే ఒక సాంగ్ తీసి, అరే అంటే భారత్ అంటే నటరాజు పుట్టినటువంటి ప్లేస్ రా, మా మీద డ్యాన్స్ చేసి మీరు గెలుస్తారా అనేటటువంటి ఒక సీన్ పెట్టి బ్రిటిష్ వాళ్ళని ఒడగొట్టి అక్కడనే మళ్ళా ఆస్కార్ పట్టుకొచ్చింది అన్న రాజమౌళి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు రాజమౌళి గారిని కానీ లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారిని కానీ మనం ఒక ప్రకాష్ రాజ్ లాగానో, ఒక కమల్ హాసన్ లాగానో, ఒక ఉదయనిధి స్టాలిన్ లాగానో చూడగలమా? వాళ్ళు నిజంగా యాంటీ నేషనల్స్, నిజంగా ఎయితిస్టులు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, వాళ్ళు యాంటీ సనాతనవాదులు, యాంటీ హిందుత్వవాదులు. కానీ వీళ్ళు ఏదైనా ఒక్క సినిమా అన్న, విజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఏ ఒక్క సినిమా అన్న కావచ్చు, రాజమౌళి తీసినటువంటి ఏ ఒక్క సినిమా అన్న కావచ్చు, ఎక్కడన్నా కొంచెమన్నా యాంటీ హిందుత్వ, యాంటీ సనాతన, యాంటీ నేషనల్ ఉందా? అంటే అన్న మీరు ఇంత పాజిటివ్గా చేశారు కదా, అంటే ఇందులో నెగిటివ్ ఏం లేదంటారా? నేను దీన్ని రెండు కోణాల్లో చాలా నెగిటివ్గా చూశాను. అందరికీ నమస్కారం. ఈ వారణాసికి సంబంధించిన వివాదము, ఈ రాజమౌళి గారికి సంబంధించిన వివాదం గురించి నేను గతంలో ఒక వీడియో చేసినాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది అండ్ దాని కింద చాలా కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్ అన్ని చదివితే ఒక 4 ప్రశ్నలు చాలా రిపీటెడ్గా కనపడ్డాయి. అండ్ ఆ 4 ప్రశ్నలు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నాకు అనిపించింది. మొదటి ప్రశ్న ఏంటంటే, రాజమౌళి గారిని చాలామంది విమర్శిస్తున్నారు, మీరు మాత్రం ఎప్పుడైనా హిందుత్వ గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, ఈసారి మాత్రం ఎందుకు వారణాసిని బైకాట్ చేయొద్దని రాజమౌళి గారి పట్ల కాస్త సాఫ్ట్గా మాట్లాడారని అడుగుతున్నారు. ఇది మొదటి ప్రశ్న. అయితే దీనికి నా సమాధానం ఏంటంటే, జనరల్గా యూత్ అండ్ మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ట్రెండింగ్ భాషలో జెన్జీ. ఈ జెన్జీ మన దేశం యొక్క చరిత్రను ఇలా OTT ప్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్ చూసి నేర్చుకుంటున్నారు, సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు, పుస్తకాలు చదివి కాదు. అండ్ ఆ OTT సిరీస్ కానీ ఈ వెబ్ సిరీస్లు కానీ ఎట్లా ఉంటున్నాయంటే, హిందూ దేవాలయాలంటే మూఢనమ్మకాలకు కేంద్రాలని, హిందూ పండగలంటే కాలుష్యానికి కారకాలని, హిందూ స్వామీజీలంటే మోసగాలని చిత్రీకరిస్తున్నాయి. అమెరికాది పీకే మూవీ దగ్గర 800 కోట్ల కలెక్షన్ మనందరికీ తెలుసు. సినిమాలో ఏం చూపించారు? మాక్ హిందూ టెంపుల్స్, మాక్ హిందూ పూజారీస్, మాక్ హిందూ రిచువల్స్. మన మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది, అడవిలో అన్నా అని, నక్సలిజాన్ని బాగా గ్లోరిఫై చేసిన సినిమా. అందులో ఒక డైలాగ్ ఏముంటుందంటే, లేని దేవుని నమ్మే కంటే లేనిని నమ్ముకో మంచి జరుగుతుందని. ఇదే నెట్ఫ్లిక్స్లో లేలా అని ఇంకొక వెబ్ సిరీస్ ఉంటుంది. అందులో హిందువులను ఎట్లా ప్రొజెక్ట్ చేసినారంటే, చిన్నపిల్లలకు హిందూ మతం పట్ల బ్రెయిన్ వాష్ చేస్తారని, ఉమెన్ని అప్రెస్ చేస్తారని, మైనారిటీల మీద దాడులు చేస్తారని, జనరల్గా హిందూ రాష్ట్ర అంటేనే ఒక అనార్కీ డిక్టేటర్షిప్ ఉంటుందని ఇట్లా చూపించేటటువంటి సినిమాలు వస్తున్నాయి. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నరేటివ్ ఇస్ పవర్. నరేటివ్ షేప్స్ కల్చర్, కల్చర్ షేప్స్ సొసైటీ, సొసైటీ షేప్స్ పాలిటిక్స్, పాలిటిక్స్ షేప్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఎంతమందికి అర్థమవుతుంది సినిమాకు నేషనల్ సెక్యూరిటీకి మధ్యలో సంబంధం ఉందని? చూడండి, ఈ మధ్య కాలంలోనే కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, లేకపోతే ఊరి, లేకపోతే చావా, ఇట్లాంటి సినిమాలు వచ్చిన తర్వాతనే కదా అంటే మనకి ఏం జరుగుతుందో దేశంలో అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే కొంచెం మంచి మన సినిమాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా కావచ్చు, హనుమాన్ కావచ్చు, కార్తికేయ కావచ్చు, హరిహర వీరమల్లు, అఖండ, ఇట్లాంటి మంచి సినిమాలు ఈ మధ్యలోనే వస్తున్నాయి. అండ్ అట్లా తీసేటటువంటి డైరెక్టర్స్ని ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగితే మనం ఇంత పాయింట్అవుట్ చేసి ఇంత రచ్చ చేసినామనుకో, వాళ్ళు భయపడి వెనక్కుపోతే నష్టం మనకే అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, మీరు దీన్ని అంటే ఏకీభవించవచ్చు, దీన్ని విమర్శించవచ్చు కూడా. మీరు కొట్లాడడంలో తప్పు ఉందనేది అసలు నా పాయింటే కాదు. ఇప్పుడు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు తీసినటువంటి సినిమాల్లో ఒక ఛత్రపతి గురించి మనం మాట్లాడదాం. చిన్నతనంలో ఆయనకు భానుప్రియ చెప్తుంటుంది, ఛత్రపతి గొప్పతనం గురించి చెప్తుంటుంది. శివాజీకి ఉక్కు కవచం ఉంది. ఇనుపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని 2గా చీల్చేశాడు. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. ఛత్రపతి అంటే ఏంటమ్మా? తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి అని ఇట్లా గొప్పగా చెప్తా. అంటే మన హిందుత్వ ఐకాన్ ఛత్రపతి గురించి అంత గొప్పగా తీసేటటువంటి రాజమౌళి, అంత గొప్పగా రాసేటటువంటి విజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు మనం బైకాట్ చేయాలనా అనేది నాకు అనిపించింది. అదే మన వ్యూవర్స్ అడిగినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రాజమౌళి గారు దేవుని నమ్మనని, దేవుని మీద సినిమాలు తీసి డబ్బులు సంపాదించి దేవుడి గురించి ఇట్లా మాట్లాడడం ఇప్పుడు కరెక్టా అని అడిగారు. ఎస్, మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్టు. మనం ఒక్కసారి మన హిస్టరీ చూసుకుంటే, ఇప్పుడు భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయన కూడా ఒకప్పుడు దేవుని నమ్మేవాడు కాదు, కానీ 3 కళ్ళున్న శివుడికే తన కళ్ళు ఇచ్చి భక్త కన్నప్ప అనే పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఆయన కూడా ఎయితిస్టే కదా.
అండ్ అదే చరిత్ర మనం చూసుకుంటే వాల్మీకి ఉన్నాడు. వాల్మీకి కూడా ఒక దారి దొంగ, ఒక బందిపోటు అని ఉంది. మరి అటువంటి వాల్మీకి రామాయణం రాశాడు అంటే ఆయన కూడా ఒకప్పుడు ఎయితిస్టే, బట్ రానున్న రోజుల్లో మారాడు కదా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని నమ్మకపోవడం వేరు, దేవుణ్ణి అగౌరవపరచడం వేరు. బేసిక్గా రాజమౌళి గారు నమ్మకపోవచ్చు, కానీ ఎప్పుడైనా అగౌరవపరచలేదు. రాజమౌళి గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చెప్తాడు, ఆయన మెడలో ఒక లాకెట్ ఉంటుంది, అదేంటంటే వినాయకుడిది. మా వదిన ఇప్పుడు 15 సంవత్సరాలు ఏంటండి. ఒకటి అంటే గౌరవించడం అంటే ఏందనేది అర్థం కావడానికి చెప్తున్నా. లేదు ఇప్పుడు మా అమ్మ చెప్తే చేస్తాను, బట్ మా అమ్మ చెప్పదండి, చేయమని చెప్పదు. సో తను పోకముందు మా ఆవిడతో చెప్పింది, మా అమ్మ అప్పుడప్పుడు బాబుని మంత్రాలయం తీసుకెళ్ళని చెప్పింది. మంత్రాలయం ఎక్కడికి కదా తీసుకెళ్ళమని చెప్పింది. సో మా అమ్మ చెప్పింది కాబట్టి వెళ్తా ఉంటాం. అమ్మ చెప్పిందని రాఘవేంద్ర స్వామి టెంపుల్కి కూడా పోతాడు, అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా గుళ్ళకు పోతాను, నేను ప్రశాంతంగా ఉంటే కూర్చుంటాను, మెడిటేట్ చేసుకుంటాను, నాకు మంచిగా అనిపిస్తుంది అని కూడా చెప్పాడు రాజమౌళి గారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నమ్మకపోవడం వేరు అండ్ గౌరవించకపోవడం వేరు. గౌరవించని వాళ్ళు ఎటువంటి సినిమాలు తీస్తారో మనం ఒకసారి చూడాలి. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, థగ్ లైఫ్ తీసినాడు, ఏంది మౌంట్ కైలాష్. మనము కైలాష్ అంటే మనకు జనరల్గా స్వర్గానికి ద్వారం అనుకుంటాం మనం. అటువంటి మౌంట్ కైలాష్ ముందల చుచ్చు కొడుతున్న సీన్ పెట్టి తీసినారు థగ్ లైఫ్. అండ్ రావణ్ సినిమా, మన రాముడిని విలన్గా చిత్రీకరించే సినిమా, మణిరత్నం తీసినటువంటి సినిమా. ఆ టైంలో వచ్చినటువంటి మీరు కుబేరా సినిమా చూడండి, ఆ చైతన్య పింగళ. ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? అండ్ IC-814 అని ఒకటి ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, చూడండి. మరి ఎంత దారుణం అంటే యాక్చువల్గా కాందార్ ఫ్లైట్ ఐజాక్ అందరికీ తెలుసు, అది చేసింది ముస్లిమ్స్. కానీ ఆ వెబ్ సిరీస్ మాత్రం అందులో హిందువుల్ని, అంటే వాళ్ళ పేర్లు కూడా ఏంటి, శంకర్, బోలా, పరమార్ అని పేర్లు పెట్టి తీసినారు. అసలు చేసింది ఎవరు? ఫుల్లీ ట్రైన్డ్ పాకిస్తానీ టెర్రరిస్టులు, వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళ పేర్లు కూడా, ఒకని పేరు సయ్యద్ అఖ్తారు, ఒకని పేరు ఇబ్రాహిం అఖ్తారు, ఒకని పేరు అహ్మద్ ఖాజీ. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాజమౌళి గారిని కానీ లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారిని కానీ మనం ఒక ప్రకాష్ రాజ్ లాగానో, ఒక కమల్ హాసన్ లాగానో, ఒక ఉదయనిధి స్టాలిన్ లాగానో చూడగలమా? వాళ్ళు నిజంగా యాంటీ నేషనల్స్, నిజంగా ఎయితిస్టులు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, వాళ్ళు యాంటీ సనాతనవాదులు, యాంటీ హిందుత్వవాదులు. కానీ వీళ్ళు ఏదైనా ఒక్క సినిమా అన్న, విజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఏ ఒక్క సినిమా అన్న కావచ్చు, రాజమౌళి తీసినటువంటి ఏ ఒక్క సినిమా అన్న కావచ్చు, ఎక్కడన్నా కొంచెమన్నా యాంటీ హిందుత్వ, యాంటీ సనాతన, యాంటీ నేషనల్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ RRR చూడండి, అందులో నెత్తురు మరిగితే ఎత్తర జెండా, దాని ముందర ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అది ఇక్కడ మేము ప్లే చేస్తాము. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ, నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. అందులో జెండా ఏంటి? వందే మాతరం జెండాలు. అండ్ ఆ పాట కూడా స్వతంత్రోద్యమంలో అమరులని స్మరించుకుంటూ తీసినటువంటి పాట. అందులో ఎవరిని చూపిస్తాడు? ఎవరినైతే స్వతంత్రోద్యమంలో తొక్కేసిందో ఈ అన్సంగ్ హీరోస్, ఎప్పుడు RSS బయటికి తీయడానికి ప్రయత్నం చేసినటువంటి అన్సంగ్ హీరోస్ చూపించినటువంటి సాంగ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని, భగత్ సింగ్ను, సుభాష్ చంద్రబోస్ గారిని, కిత్తూరు రాణి చెన్నమ్మ గారిని, టంగుటూరి ప్రకాశం పంతుల్ని, వివో చిదంబరం పిల్లయ్య అండ్ మన హిందుత్వ ఐకాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని, వీళ్ళందరినీ చూపించేటటువంటి సాంగ్ అది. అంటే అటువంటి పాటలు, అటువంటి సినిమాలు తీసేటటువంటి వీళ్ళది మనం బైకాట్ చేయాలా అనేది నాకు అనిపించింది. అందుకే నేను బైకాట్ చేయొద్దు అని వీడియో చేశాను. నేను చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రాజమౌళి అనే వ్యక్తి టెంపరీ, కానీ ఆ సినిమాలకు లాంగ్ లైఫ్ ఉంటుంది. అంటే రానున్న రోజుల్లో కూడా ఈ సినిమాలు ఎవరన్నా చూస్తే హిందుత్వ పట్ల, సనాతనం పట్ల చాలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు. అది నా పాయింట్, అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈవెంట్లో కూడా మీరు గమనిస్తే రాజమౌళి తన క్రూని నమ్ముకున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్ముకున్నాడు, తన కాంపిటెన్స్ని నమ్ముకున్నాడు, టీజర్ ప్లే చేయడానికి ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయింది. ఆయన ఏమన్నాడు? మా నాన్న హనుమాన్ గుండె తట్టి నడిపిస్తాడన్నాడు, చూద్దాం ఏం జరుగుద్దో అన్నాడు. లేదా నా భార్య ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుద్ది, మరి ఆమె ఆరాధించేటటువంటి హనుమంతుడు ఏం చేస్తాడో చూద్దాం, నాకైతే నమ్మకం లేదు కానీ అన్నాడు. దాని అర్థం అంటే ఆయన జబ్బులు జారేసి ఇక చేతలు అన్నీ ఉడిగిపోయి చేతగాని పక్షంలో ఏ దిక్కు లేదు, ఇక నాకు దేవుడే దిక్కు అని అనుకుంటే నెక్స్ట్ మినిట్ ఏం జరిగింది? టీజర్ సక్సెస్ అయింది. అంటే దట్ ప్రూవ్స్ ద గాడ్ ఎగ్జిస్ట్ అని. అది అక్కడనే ఆయనకే కాదు, రాజమౌళి అడిగిన యొక్క ప్రశ్న వల్ల ప్రపంచం మొత్తానికి కూడా సమాధానం దొరికింది. అదేదో కొంచెం ఫ్రస్ట్రేషన్కు లోనై చేసిన దాన్ని మనం ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు
విభేదిస్తే విభేదించవచ్చు, కామెంట్స్ కూడా మళ్ళీ పెట్టవచ్చు. మూడో ప్రశ్న ఏంటంటే, చాలామంది అడిగేది అంటే అన్న మీరు ఇంత పాజిటివ్గా చేశారు కదా, అంటే ఇందులో నెగిటివ్ ఏం లేదంటారా, రాజమౌళి గారు చేసింది కరెక్టే అంటారా అని అడుగుతున్నారు. ఎస్, నేను దీన్ని 2 కోణాల్లో చాలా నెగిటివ్గా చూశాను. ఒకటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్. ఇదే లెఫ్టిస్టులు, ఇదే కమ్యూనిస్టులు, ఇదే పాలిటీషియన్స్, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే రానున్న రోజుల్లో యూత్ని మిస్లీడ్ చేయడానికి, అరే అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దేవుడిని నమ్మడంటారా భయ్, మీరు ఎందుకురా దేవుడిని నమ్మడం అని చెప్పి యూత్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇది నాకు అనిపించింది. రెండవది, ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా పండుగ రోజు ఉందనుకోండి, అరే లేరా పండుగరా, ఇవాళ టెంపుల్కి పోదాం రెడీగారా అని అన్నారనుకోండి, అప్పుడు అమ్మా ఏందమ్మా నువ్వు, రాజమౌళి అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ దేవుని నమ్మడంట, కోట్లలో సంపాదిస్తున్నాడు, అంత సక్సెస్ ఉంది, మనం ఎందుకమ్మా టెంపుల్ పోయేది, ఇట్లా మాట్లాడితే తల్లిదండ్రులు ఏం చెప్పగలరు? బహుశా రాజమౌళి గారు ఈ ఒక్క విషయం మీరు ఆలోచించి మాట్లాడాల్సిందనేది మాత్రం నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, మీరు చెప్పే చాలామంది లిటరల్గా తీసుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని నెగిటివ్గా వాడుకోవాలనుకునేటోళ్ళు మీకేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్, మీరు పనిని ఆరాధిస్తారు. ఈ విషయము మిమ్మల్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చెప్పరు కదా, కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాల్సింది ఒక్క విషయంలో అనేది మాత్రం నా అభిప్రాయం సార్. ఇంకొకటి నాతో అంటే బలంగా వాదించేది ఏంటంటే కామెంట్స్లో, అన్న వారణాసిని మనం బ్యాన్ చేయాల్సిందే, అది ఫెయిల్ అవ్వాల్సిందే, అయితేనే ఈ విజయ గర్వం తలకెక్కినటువంటి రాజమౌళికి ఆ గర్వం అహంకారం తగ్గుతుంది అని అంటున్నారు. అన్న ఒక్కసారి ఆలోచించండి, రామో విగ్రహవాన్ ధర్మః అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. రామ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్, రామ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ అని అన్నారు. అంటే ఇవాళ 120+ కంట్రీస్, 55,000 థియేటర్లు, రాముడి నామం విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి సందర్భం అన్న. అంటే రాజమౌళి గారు తీస్తే ఎట్లా తీస్తారో మనందరికీ తెలుసు. నేను నా పాత వీడియోలో కూడా చెప్పిన, ఆయనకు జక్కన్ అనే పేరుంది, ఆయన చెక్కినాడంటే పర్ఫెక్ట్, ఇంకా ఇట్లా ఎవడు చెక్కలేడు అన్నట్టుగా చెక్కుతాడు. అంటే జెన్జీ కూడా రాముని ఆరాధించే రేంజ్లో ఇలా సినిమా తీస్తాడు. ఆ సినిమా అట్లా చరిత్రలో నిలిచిపోతే అది మనకు అవసరం. కాబట్టి బైకాట్ చేయొద్దు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ వారణాసిని. ఒకటి. రెండవదన్న, ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా మనకు తెలుసు, అండ్ దానికి ఆస్కార్ వచ్చింది కూడా మనకు తెలుసు. కానీ దాని డైరెక్టర్ ఎంతమందికి తెలుసు? డానీ బోయ్లే అని. అండ్ వాడిది బ్రిటిష్ వాడు అని ఎంతమందికి తెలుసు అన్న? వాడు భారతదేశానికి వచ్చి భారతదేశం మీద ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమా తీసి, అండ్ భారత్ అంటే స్లమ్స్, స్లమ్స్ అంటే భారత్ అనే రేంజ్లో తీసినాడు, ఆస్కార్ కొట్టుకొని పోయినాడు. అండ్ అదే ఆస్కార్ వేదిక మీద RRR అందులో నాటు నాటు అనే ఒక సాంగ్ తీసి, అరే అంటే భారత్ అంటే నటరాజు పుట్టినటువంటి ప్లేస్ రా, మా మీద డ్యాన్స్ చేసి మీరు గెలుస్తారా అనేటటువంటి ఒక సీన్ పెట్టి బ్రిటిష్ వాళ్ళని ఒడగొట్టి అక్కడనే మళ్ళా ఆస్కార్ పట్టుకొచ్చిండు అన్న రాజమౌళి. నాటు నాటుతో హాలీవుడ్ బాలీవుడ్ నాకౌట్ అయినాయి అన్న, ఇప్పుడు వారణాసితో వాషౌట్ అవుతాయి. అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అన్న ఒకప్పుడు వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండేదన్న. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలంటైన్స్ డే వచ్చిందనుకో, బంచ్ ఆఫ్ రోజెస్ ఇవ్వాలి, అది కూడా నీల్ డౌన్ చేసి ఇవ్వాలి. ఎక్కడి నుంచి నేర్చుకున్నామన్నా మనం ఒక్కరోజు ప్రేమించడం? లేకపోతే ఇవాళ ఎవడు మెక్డొనాల్డ్కి పోయినా లేకపోతే స్టార్ బక్స్కి పోయినా ఒక స్నాప్ తీయడం, స్నాప్చాట్ అని అప్లోడ్ చేయడం ఎక్కడి నుంచి నేర్చుకున్నామన్న? ఇది మనము వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఇలా ఈస్ట్ని చూసి వాళ్ళు నేర్చుకునే రేంజ్కి సినిమాలు తీయబోతున్నారు. వారణాసి సినిమాతో నేను మళ్ళీ చెప్తున్నా కదా, ప్రపంచం మన వైపు చూస్తుంది, ప్రపంచం సనాతనం వైపు, ప్రపంచం హిందుత్వ వైపు, ప్రపంచం శ్రీరాముడి వైపు చూస్తుంది, శ్రీరాముడి నామం విశ్వవ్యాప్తం అవుతుంది. కాబట్టి అందుకే నేను బైకాట్ అనలేకపోయాను, అనలేను. ఎందుకంటే శ్రీరాముడు నా అస్తిత్వం. పొద్దున్న లేచి నేను జై శ్రీరామ్ అంటా. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇందులో కూడా తప్పు ఉంటే కూడా మీరు మళ్ళీ కమెంట్ పెట్టొచ్చు, నేను కాదంటలేను. ఒకవేళ నేను నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ మార్చుకుంటానన్నా. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఈ అహంకారం తగ్గాలి, ఈ గర్వం తగ్గాలి అని అంటే జనరల్గా వాళ్ళు చెప్పడం, రాజమౌళి గారు రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ నేను చదువుతాను, అండ్ అవి నాకు ఇన్స్పిరేషన్, వాటి మీద కూడా సినిమాలు తీయాలని అనుకుంటున్నా అంటాడు. అటువంటి రాజమౌళి గారికి రావణాసురుడి క్యారెక్టర్ తెలియదా? అహంకారంతో రావణాసురుడు ఏమయ్యాడో అటువంటి రాజమౌళి గారికి హిరణ్యకశిపుడి క్యారెక్టర్ తెలియదా? భాగవతంలో అహంకారంతో హిరణ్యకశిపుడు ఏమయ్యాడో. ఒకవేళ ఈయన అహంకారంతోనే ఇట్లా మాట్లాడుంటే కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఖచ్చితంగా. కాకపోతే అందరూ అనొచ్చు, ఆయన సారీ చెప్పొచ్చు కదా అన్న. ఒక మనిషి రియలైజ్ అవుతాడు, చేసిన తప్పని రియలైజ్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడి ఉండొచ్చు, రియలైజ్ అవ్వచ్చు. కానీ సారీ చెప్పడానికి మధ్యలో
అంటే ఒక ఈగో అడ్డొస్తుంది అన్న. బహుశా టైం వస్తుంది, ఆయన కన్ఫ్యూజ్ చేస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. అంటే చివరిగా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా చాగంటి గారు చాలా మంచి విషయాలు సోషల్ మీడియాలో చెప్తుండే. ఒకసారి ఆయన ఎక్కడో ఒక దగ్గర టంగ్ స్లిప్ అయినాడని చెప్పి చాలామంది ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆయన 2 సంవత్సరాలు సోషల్ మీడియాకు రాలేదు. ఆయన చెప్పాల్సిన చాలా మంచి విషయాలు చాలామంది కోల్పోయారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో వస్తున్నారు, చాలా సంతోషం. అండ్ నా పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే చాలామంది డైరెక్టర్లు హిందుత్వం మీద సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడన్నా ఇట్లా ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని పట్టుకొని వాళ్ళని మనం భయభ్రాంతులకు గురి చేస్తే, వాళ్ళని కొంచెం మనం ట్రబుల్ చేస్తే, రానున్న రోజుల్లో ఇటువంటి డైరెక్టర్లు హిందుత్వం మీద సినిమాలు తీయాలంటే భయపడితే అది మన హిందుత్వకే మంచిది కాదన్న. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్.